నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి, తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకపోతేనే ఏదో చేశారు, జగన్కు షాక్, వాళ్ళకు షాక్, వీళ్ళకు షాక్ అని ప్రతిరోజు కనీసం అంటే ఒక్కొక్క పచ్చ ఛానల్ ఒక 20-25 కథనాలు వండి వారుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పీకలేరు, మా కార్యకర్తలది 2.0 స్టార్ట్ అవుతుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారండి? ఇక్కడ మనం ఎవరిని నిందించట్లేదు, ఎవరిపైన మనము నెపం మోపట్లేదు, ఎవరిని కూడా అనుమానించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అంటే పార్టీ ఆఫీస్కి ఎదురుగా అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. చీకటిగా ఉందంతా. సో అది నైట్ టైం జరిగినట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ అక్కడున్న సిబ్బంది, సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఆ మంటల్ని ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. మేబీ తర్వాత మన ఫైర్ ఇంజిన్ని వాళ్ళకు ఫోన్ చేసి పిలిచి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు వీళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అది స్ప్రెడ్ అవుతుంది, ఏది ఫైర్. సరే, మామూలుగా మనం అనుకోవచ్చు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని కూడా అనుకోవచ్చు, తప్పులేదు. దాంట్లో జరిగిండొచ్చు అన్న ఆస్కారం కూడా ఉంది. కానీ కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే జరగడము అనుమానాలకు తావిస్తుంది. ఒకసారి అయితే ప్రమాదవశాత్తు అనుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఇంకొక వీడియో కూడా ఉందండి, మన వాళ్ళే నాకు పంపించారు ఇంకొక వీడియో. అది చూసినప్పుడు నాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఇది నైట్ టైం, ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇది నైట్ టైం. చీకటి పడక ముందు కూడా అక్కడికి ఫైర్ ఇంజిన్ వచ్చి వెళ్ళింది. అదే ఏరియాలో ఫైర్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఆ వీడియో కూడా నాకు పంపించారు, ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు పంపించారు. ఒకసారి చూడండి. సేమ్ ప్లేసు, కానీ ఇంకా చీకటి అవ్వలేదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వాటర్తో మంటలు ఆర్పాలని చూస్తుంది. ఒకసారి జరిగితే ఏదో ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు. రెండవసారి జరగడము కూడా, అది కూడా ఒకసారి ఫైర్ ఇంజిన్ వచ్చి వెళ్ళిన తర్వాత రాత్రి కూడా మళ్ళీ జరగడం అనుమానాలకు తావిస్తుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇది మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు కాబట్టి మా ప్రతాపం చూపిస్తాం, మేము చూపిస్తాం అని ఏమన్నా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అది కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందరే, అంటే అక్కడ ఎన్నో రోజుల నుంచి ఆ చెట్లు, ఆ మొక్కలు ఉండింటాయి. ఇదేమి ఫస్ట్ టైం కాదు అక్కడ మొక్కలు పెంచడము, లేకపోతే మొక్కలు ఉండడము ఎప్పటి నుంచో ఉంటాయి. కానీ ఇప్పుడే ఈ అగ్గి రావడం అన్నది, అగ్గి రాజేసుకోవడం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇందులో కాంట్రవర్సీ లేదని అనుకుందాం. ఎవరో ఆకతాయిలు చేశారా, లేకపోతే అది నిజంగానే చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ అది హై సెక్యూరిటీ జోన్, అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నివాసము అలాగే వారి పార్టీ ఆఫీసు రెండు ఉన్న ప్రదేశం. అది మినిమం, అంటే అక్కడ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, మినిమం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలా అది జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, మన సెక్యూరిటీ వాళ్ళు ఒక నివేదిక సమర్పించాలి, ఎందుకు జరిగి ఉండవచ్చని. ఎందుకంటే ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది కావాలనే చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందన్నది తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. ఆ విధంగానే వాళ్ళు అడుగులు వేస్తారని ఆశిద్దాం. బట్ మాజీ ముఖ్యమంత్రి గారి నివాసం ముందు ఇలా జరగడం అది మంచిది కాదు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకొకరున్నా, అది మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్.